హలో అందరికీ. శ్రీరామనవమి రోజున ఒంటిమిట్ట ఆలయం ఉంటుంది. శ్రీరాముడి టెంపుల్. అక్కడ ఆ రోజు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయరు. ఎందుకు చేయరు, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, అసలు దాని గురించి నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామనవమి పర్వదినాన కాకుండా 4-5 రోజులు అంటే తిథుల ప్రకారం ఆలస్యంగా చతుర్దశి పౌర్ణమి రోజున కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అది కూడా సంధ్యాకాలంలో వెన్నెల వెలుగుల్లో కళ్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణం మాత్రమే ఇలా ఎందుకు నిర్వహిస్తారనే విషయాన్ని చెప్తాను మీకు. చతుర్దశి రాత్రి పౌర్ణమి గడియ సమీపిస్తున్న సమయంలో వెన్నెల రాత్రిలో సీతారామ కళ్యాణం జరగటానికి వెనుక 2 పురాణ గాథలు ఉన్నాయి. చంద్రుడికి శ్రీరాముడి వరం. 1. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు వచ్చారట. సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి, కానీ సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముడిని చూడటానికి రాలేకపోయాన్ని చంద్రుడు ముభావంగా ఉండటం గమనించిన శ్రీరాముడు, నేను రామచంద్రుడు అని నీ పేరే పెట్టుకుంటానని సముదాయిస్తాడు. అందుకని శ్రీరాముని శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అంటారు. అప్పటికి చంద్రుడిలో మార్పు రాకపోవడంతో ద్వాపరయుగంలో రాత్రి 12 గంటల కృష్ణావతారంలో జన్మిస్తానని చెప్పినా చంద్రుడు బాధపడుతూనే ఉంటాడట. నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో నా కళ్యాణం జరిపించుకుంటానని చెప్పిన తర్వాత చంద్రుడు సంతోషించాడని ఒక కథ ఉంది. రెండో కథ ప్రకారం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కలిసి జన్మించారు కాబట్టి చంద్రుడిని చందమామ అంటాం. మరో విధంగా చూస్తే రాముల వారిది సూర్యవంశం, సీతాదేవిది చంద్రవంశం. భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరపు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి సీతారామ కళ్యాణం కూడా వెన్నెల రాత్రి చేస్తారనేది పురాణం అని రాత్రిపూట కళ్యాణం వెనుకున్న పురాణ కథను వివరించారు. ఇది చాలా ప్రాచీన ఆలయం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయం పురాతన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణులు కొలువై ఉన్నారు. కడప నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఆలయం ఉంటుంది. రాష్ట్రం మనకి డివైడ్ అయిపోయిన తర్వాత ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఆలయ నిర్వహణను ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు అప్పగించింది. అప్పటి నుంచి ఆలయ నిర్వహణతో పాటు సీతారామ కళ్యాణం కూడా టీటీడీని నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 11 కళ్యాణం నిర్వహిస్తున్నట్టు టీటీడీ చేసింది. హనుమంతుడు లేని రామాలయం. ఒంటిమిట్ట ఆలయంలో మూల విగ్రహంలో ఒకే శైలిలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు చెక్కారు. ప్రతి రామాలయంలో సీతారాముల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది, కానీ ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదు. దీని వెనక కూడా ఇంకొక స్టోరీ ఉందండి. ఇది నేను ఇంకో పార్ట్ చేస్తాను దీనికి. మీకు ఒంటిమిట్ట ఆలయంలో అయితే సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున ఎందుకు జరగదు అనేది నేను చెప్పాను మీకు, దాని వెనకాల ఉన్న స్టోరీస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.